పరిస్థితులు మానవ జీవితంలో సేవకులు కాదు, విశ్వాసులు అతీతులు కాదు. ఈ లోకంలో జీవించుతున్న మన జీవితాల్లో ఎక్కువ శాతం లోకంలో కలిసిపోయి జీవించడం ఎక్కువైంది. ఈ అంచనాల్లో ప్రభువే తెలియపరిచాడు. ఏమంటున్నాడు? పాపంలో చనిపోతే మీరు రాలేదు. ఇప్పుడు ఈయన గురిగలిగి సేవ చేసి ఆయన పని ముగించుకొని ఎక్కడ చేరాడు? ఇప్పుడు ఆయన పరలోకంలో చేరాడు. నీవు నేడు నాతో పరదేశంలో ఉంటావు. కనుక ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. భూమి మీద దేవుని మహింపరిచాడు. పాపం ఉంటే ఉండొచ్చేమో. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇంట్లో కూడా మీద ప్రదర్శించవచ్చు. మేము ఇంట్లో కూడా చేయకపోతే మేమే చేసి ఊరుకుంటాం. ఏమండి? మా ఇళ్ళ మీద భార్య మీద పిల్లలు చూపించుకోకపోతే మేమే చూపించి ఎవరు ఉంటారు? ఉండరు. ఎందుకంటే కోటి సంఘాలు ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనే మనస్తత్వంతో జీవిస్తున్న తప్ప లోబడే తత్వం మా కారు వరకే ఉంది. లోబడే తత్వం దేవుని సేవకులకు భయపడి ఇప్పుడు దేవుడు అని చెప్పినాడు. చూశారు ఆయన మేమందరం పండుగలో సంతోషంగా చేతిలో, అప్పుడు ఆయన పెద్ద సేవకుడు, మేము ఆయన చేతిలో సందేశకుడు పిల్లలు. కనుక ఆయన మావూరే, మా దగ్గర ఉండదు, ఆ అర్థది మావూరు. కనుక ఈ విధంగా సేవకుల దగ్గర ఉండి నేర్చుకునేవాడు. మాకు ఆశ ఉండేది. వారి దగ్గర కూర్చొని అన్నయ్య సంఘం ఎప్పుడు ప్రారంభమైంది, ఇది ఎవరు ప్రారంభించారు, మరి దయచేసి భక్త్ సింగ్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు భక్త్ సింగ్ గారు చూడనోడు, ఎవరు నెలనోడు, కాంగ్రెస్ తెలియనోడు కూడా ఆయన గురించి చూడ తెగదని చెప్తారు. మరి చూసి వచ్చినోడు మేము 75 నుంచి 85 వరకు వెళ్ళాను. కాంగ్రెస్ యూత్ మీటింగ్ కూడా వెళ్ళేవాడు. దయచేసి భక్త్ సింగ్ గారు తణుకుమందులో ఓపెన్ చేసినప్పుడు నర్సాపురంలో హెబ్రోన్ 3 దినాలు మీటింగ్ పెట్టి అక్కడ ప్రారంభించారు. స్వాతంత్రం. కనుక ఈ విధంగా దేవుని సన్నిధిలో అక్కడ జరిగే కాలికేషన్, అక్కడ జరిగే పద్ధతులన్నీ స్వయంగా చూడాలి. ఇప్పుడు చూడబట్టిన వాళ్ళు ఏ అన్నవాడు ఏం చెప్పేస్తారు? చెప్పి వినేసి చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే పాపంలో చనిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. కనుక జీవితాన్ని మార్చుకొని చనిపోతే ప్రభు దగ్గరకు వెళ్ళగలరు. ఇంకొక మాట, 1-2 మాటలు చూపించేసి నేను ముగించేస్తాను.